హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం డ్రీమ్ డీల్ సేవింగ్ ప్లాన్ ప్రమోషన్ ద్వారా అఫిలియేట్ మార్కెటింగ్ రూపంలో ఏ విధంగా మనం ప్రతిరోజు ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు అనే బిజినెస్ ప్లాన్ని ఈరోజు మీకు పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ ప్లాన్లో ఏదైతే డ్రీమ్ డీల్ కంపెనీ యొక్క సేవింగ్ ప్లాన్ ఉందో, ఈ సేవింగ్ ప్లాన్ పూర్తయిన తర్వాత ఎలాంటి ప్రోడక్ట్స్ కంపెనీ ఇస్తుంది, అలాగే ప్రతి నెల కంపెనీ యొక్క బంపర్ ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి, లక్కీ డ్రా విన్నర్స్కి ఏ విధంగా గిఫ్ట్లు ఇస్తారు, ఇలాంటివన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. దాని యొక్క పూర్తి వివరాలు అక్కడ చెప్పడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ డ్రీమ్ డీల్ కంపెనీలో మంత్లీ సేవింగ్ ప్లాన్లో మంత్లీ రీడీమ్ కూపన్ పర్చేజ్ చేసే కస్టమరు ప్రమోటర్గా మారడం ద్వారా ప్రతిరోజు ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశాన్ని మన డ్రీమ్ డీల్ గ్రూప్ కంపెనీ మనకు అఫిలియేట్ మార్కెటింగ్ రూపంలో ఇవ్వడం జరిగింది. అయితే ఆ ప్లాన్ యొక్క పూర్తి వివరాలు మీకు వివరించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మరి ఇక్కడ పవర్ ఆఫ్ ఫైవ్ పీపుల్, జస్ట్ మనం ఒక ఫైవ్ మెంబర్స్ని డూప్లికేట్ చేసుకుంటూ టీమ్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎలాంటి ఆదాయం వస్తుంది అనేది ఈ ప్రజెంటేషన్లో ఒకసారి చూద్దామండి. ఫ్రెండ్స్, మనం ముందుగా డైరెక్ట్గా ఎవరినైతే సేవింగ్ ప్లాన్కి రిఫర్ చేస్తామో ఆ డైరెక్ట్గా రిఫర్ అయిన వ్యక్తి దగ్గర నుంచి మనకు 500 రూపీస్ అనేది ఇన్సెంటివ్ రావడం జరుగుతుంది. మరి అయితే 1x5 అంటే మనం ఒక 5 మెంబర్స్ని రిఫర్ చేస్తే 500 × 5 మెంబర్స్ ఈక్వల్ టు 2500 అనేది డైరెక్ట్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. మనం 5 మెంబర్స్ని రిఫర్ చేసిన తర్వాత ఈ 5 మెంబర్స్ ప్రమోటర్స్ అయితే వాళ్ళు మనకు లెవెల్ 1లో 5 మెంబర్స్ × 5 మెంబర్స్ ఈక్వల్ టు 25 మెంబర్స్. 25 మెంబర్స్ × 100 రూపీస్ ఈక్వల్ టు 2500 రూపీస్ ప్యాసివ్ ఇన్కమ్. అంటే మన ఇండైరెక్ట్ టీం ద్వారా మనకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది, జస్ట్ 5 మెంబర్స్ని రిఫర్ చేసుకుంటూ వెళ్తే. నెక్స్ట్ చూసినట్లయితే లెవెల్ 2, ఏదైతే 25 మెంబర్స్ ఉన్నారో 25 మెంబర్స్ మనకు లెవెల్ 2లో ప్రమోటర్స్గా మారితే 25 మెంబర్స్ × 5 ఈక్వల్ టు 125 మెంబర్స్. 125 మెంబర్స్ × 100 రూపీస్ ఈక్వల్ టు 12,500 రూపీస్ మనకు రావడం జరుగుతుంది. అలాగే లెవెల్ 2లో 125 మెంబర్స్ × 5 ఈక్వల్ టు 625 మెంబర్స్ మనకు లెవెల్ 3లో రావడం జరుగుతుంది. 625 మెంబర్స్ × 100 రూపీస్ ఈక్వల్ టు 62,500 రూపీస్ మనకు రావడం జరుగుతుంది. అలాగే లెవెల్ 4కి మనం చూసినట్లయితే లెవెల్ 3లో ఉన్న 625 మెంబర్స్ × 5 మెంబర్స్ ఈక్వల్ టు 3,125 మెంబర్స్. 3,125 మంది మనకు 4వ లెవెల్లో ప్రమోటర్స్గా మారితే 3,125 × 100 ఈక్వల్ టు 3,12,500 రూపాయలు. ఫ్రెండ్స్, మీరు గమనించినట్లయితే మనకు డైరెక్ట్ టీం ద్వారా మనకు డైరెక్ట్ కస్టమర్ని మనం ప్రమోట్ చేస్తే మనకు వచ్చే పేమెంట్ 500 రూపీస్ ఇన్సెంటివ్. అలాగే లెవెల్ 1 నుంచి లెవెల్ 4 వరకు ఏదైతే ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుందో ఫస్ట్ టైం మనకు పేమెంట్ చేస్తారు కదండి కస్టమర్ 1000 రూపీస్ చొప్పున. దానిపైన మనకు మన లెవెల్ 1లో లెవెల్ 2లో లెవెల్ 3 లెవెల్ 4 వరకు నాలుగు లెవెల్స్లో ఉన్న ప్రమోటర్స్ కొత్త రిజిస్ట్రేషన్ చేపిస్తే మనకు ప్రతి పర్సన్ దగ్గర నుంచి 100 రూపీస్ వస్తుందన్నమాట. ఇక మనకు 5 నుంచి 10 వరకు సెకండ్ పేమెంట్ 5th లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు ఏదైతే సెకండ్ పేమెంట్ ఉంటుందో సెకండ్ మంత్ పేమెంట్ చేస్తారు కదండి కస్టమర్స్. సెకండ్ మంత్ పేమెంట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి మనకు లెవెల్ 5లో చూసుకున్నట్లయితే లెవెల్ 4లో ఉన్న 3,125 మెంబర్స్ × 5 ఈక్వల్ టు 15,625 రూపీస్. 15,625 మెంబర్స్. 15,625 × 50 రూపీస్ ఈక్వల్ టు 7,81,250, 7,81,250 రూపాయలు. జస్ట్ మనం కేవలం 5 మెంబర్స్ని మాత్రమే చూసుకుంటున్నాం ఫ్రెండ్స్. అంటే జస్ట్ ఒక్కొక్క వ్యక్తి 5గురిని రిఫర్ చేసుకుంటూ వెళ్తే ఏ విధంగా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుందో మనం జస్ట్ ఒక క్యాలిక్యులేషన్ ద్వారా చూసుకుంటూ వెళ్తున్నాము. మరి 6వ లెవెల్ని చూసినట్లయితే మనకు 5వ లెవెల్లో 15,625 మందికి ప్రమోటర్స్ వచ్చినట్లయితే వాళ్ళు × 5 మెంబర్స్ ఒక్కొక్కరు 5 మెంబర్స్ని రిఫర్ చేస్తే
78,125 మంది సో ప్రమోటర్స్ మనకు రావడం జరుగుతుంది 6వ లెవెల్లో. సో 78,125 ఇంటూ సో 50 రూపీస్ ఈక్వల్ టు 39,06,250. సో ఫ్రెండ్స్ మరి 7వ లెవెల్ చూసినట్లయితే సో 78,125 ఇంటూ 5 ఈక్వల్ టు 3.9 ల్యాక్స్ 3,09,000 ల్యాక్స్ 3.9 ల్యాక్స్ ఇంటూ 25 ఈక్వల్ టు 97.5 ల్యాక్స్. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద హ్యూజ్ అమౌంట్ జనరేట్ అవుతుంది జస్ట్ 5 మెంబర్స్ని రిఫర్ చేయడం ద్వారా. సో లెవెల్ 8ని చూసుకున్నట్లయితే 3.9 ల్యాక్ పీపుల్ ఇంటూ 5 ఈక్వల్ టు 19.5 ల్యాక్ పీపుల్ మనకు ప్రమోటర్స్గా మారుతారు. సో 19.5 ల్యాక్ ఇంటూ 25 ఈక్వల్ టు 4,87 ల్యాక్. సో 9th లెవెల్ చూసినట్లయితే 19.5 ల్యాక్ ఇంటూ 5 ఈక్వల్ టు 97.5. సో 97.5 ల్యాక్ 97.5 ల్యాక్ ఇంటూ 25 ఈక్వల్ టు 24,37 ల్యాక్స్. సో లెవెల్ 10 చూసినట్లయితే 97.5 ల్యాక్ ఇంటూ 5 మెంబర్స్ ఈక్వల్ టు 4,87 ల్యాక్. సో 4.87 crore ఇంటూ 25 ఈక్వల్ టు 120,75 ల్యాక్స్. సో చూడండి ఫ్రెండ్స్, సో మనం ఓవరాల్గా రౌండ్ ఆఫ్ చేసుకుంటే 120 కోట్ల రూపాయలు సో మనకు సో ఇన్కమ్ జనరేట్ అవుతుంది జస్ట్ ప్రతి ఒక్క వ్యక్తి 5 మెంబర్స్ని మనం రిఫర్ చేసుకుంటూ వెళ్తే. సో 10 లెవెల్స్లో అట్లీస్ట్ 10% అంటే 100కి 100% వర్క్ జరగకపోయినా అట్లీస్ట్ 10% 120 క్రోర్స్లో సో 10% చూసుకున్నా సరే 12 కోట్ల రూపాయలు జనరేట్ అవుతుంది. సో అలా కాదు, జస్ట్ 1% వర్క్ జరిగినా అంటే 120 కోట్లలో సో 1% వర్క్ జరిగినా సరే మనకు 1 కోటి సో 1.2 ల్యాక్స్ 2 crores అంటే 1,02,00,000 వరకు మనకు ఇన్కమ్ వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ రీపేమెంట్ ఇన్కమ్ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనం సో సేవింగ్ ప్లాన్లో ఇన్వాల్వ్ అయిన కస్టమరు సో ప్రతి నెల అంటే మనకు సుమారుగా 20 నెలలు 22 నెలలు 24 నెలలు 3 రకాల మనకి సేవింగ్ ప్లాన్స్ ఉంటాయి కాబట్టి సో ప్రతి కస్టమర్ కూడా ప్రతి నెల రీపేమెంట్ చేస్తుంటారు. సో మరి ఈ రీపేమెంట్ మీద కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. సో మనం ఎవరినైతే డైరెక్ట్గా చేస్తున్నామో సో ఆ డైరెక్ట్ సో 5 మెంబర్స్ చూసుకున్నట్లయితే సో వారి దగ్గర నుంచి మనకు ఇంటూ 30 రూపీస్ వస్తుంది అన్నమాట రీపేమెంట్ చేసినప్పుడు. అంటే 5 ఇంటూ 30 ఈక్వల్ టు 150 రూపీస్. సో లెవెల్ 1లో 5 ఇంటూ 5 ఈక్వల్ టు 25 మెంబర్స్ ఇంటూ 5 రూపీస్ 125. సో లెవెల్ 2లో 25 ఇంటూ 5 మెంబర్స్ ఈక్వల్ టు 125 ఇంటూ 5 ఈక్వల్ టు 625 రూపీస్. లెవెల్ 3లో 125 ఇంటూ 5 మెంబర్స్ ఈక్వల్ టు 625 ఇంటూ 5 ఈక్వల్ టు 3,125 రూపీస్. సో లెవెల్ 4లో 625 మెంబర్స్ ఇంటూ 5 ఈక్వల్ టు 3,125 మెంబర్స్. సో 3,125 ఇంటూ 5 ఈక్వల్ టు 15,625 రూపీస్. సో లెవెల్ 5లో చూసుకున్నట్లయితే 3,125 మంది ఇంటూ 5 ఈక్వల్ టు 15,625 మంది. సో 25 మంది కస్టమర్లు వచ్చినప్పుడు సో 15,625 ఇంటూ 5 రూపీస్ ఈక్వల్ టు 78,125 రూపాయలు. సో లెవెల్ 6లో సో 15,625 ఇంటూ 5 ఈక్వల్ టు 78,125. సో 78,125 ఇంటూ 5 రూపీస్ ఈక్వల్ టు 3.9 లక్షలు. సో లెవెల్ 7లో 78,125 ఇంటూ 5 ఈక్వల్ టు 3.9 ల్యాక్ ఇంటూ 2.5 ఈక్వల్ టు 9.75 ల్యాక్. సో ఇలా మనం ఓవరాల్గా 10th లెవెల్కి రీచ్ అయ్యేసరికి సుమారుగా మనకు 12 కోట్ల రూపాయలు రీపేమెంట్ ఇన్కమ్ వస్తుంది. సో మరి అట్లీస్ట్ సో 10% వర్క్ జరిగిన 12 కోట్ల రూపాయలు 10% వర్క్ జరిగిన 1 కోటి సో మనకు 1.2 CR 1,20,00,000 మనకు పర్ మంత్ ఇన్కమ్ వస్తుంది. సో అలా లేదు, జస్ట్ ఒక 1% వర్క్ జరిగినా సరే 12 లక్షల వరకు పర్ మంత్ ఇన్కమ్ మనకు 10 లెవెల్లో జనరేట్ అవుతుంది. జస్ట్ మనం ప్రతి వ్యక్తి 5 మెంబర్స్ని రిఫర్ చేసుకుంటూ వెళ్తే చాలు. సో ఫ్రెండ్స్ మరి ఈ చిన్న క్యాలిక్యులేషన్ మీరు చూసినట్లయితే నిజంగా అద్భుతాలు జరుగుతాయి ఫ్రెండ్స్. సో
జస్ట్ మనం మంత్లీ 1000 రూపీస్ సేవింగ్ ప్లాన్లో ప్రతి కస్టమర్ ఇన్వాల్వ్ అయ్యి సో వాళ్ళకి నచ్చిన వస్తువుని పొందుతూ సో ప్రతిరోజు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ పేమెంట్ ఇన్కమ్, రీపేమెంట్ ఇన్కమ్, దాంతోపాటు సో డైరెక్టర్ పొజిషన్ ఎప్పుడైతే మనము సో ఈ కస్టమర్ బేస్ మొత్తం మన టీంలో మన డౌన్లో సో మన అండర్లో సో 1500 మంది కస్టమర్లు ఎప్పుడైతే తయారవుతారో మన కంపెనీ సో ప్రతి నెల సో మనకి ఏంటంటే డైరెక్టర్ పొజిషన్ ఇచ్చిన తర్వాత సో ఒక బ్రాంచ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో బ్రాంచ్లో మనకు ఒక డైరెక్టర్ పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో డైరెక్టర్ పొజిషన్ ద్వారా మనకు సో 50,000 నుంచి 5 లక్షల వరకు సో మనకు సో ప్రాఫిట్ షేరింగ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మాత్రమే కాదు, సో దాంతోపాటు సీజన్కి సో ఒక సీజన్ అని ఉంటుంది అనమాట. అంటే మనం సో ఎప్పుడైతే 10,000 మంది కస్టమర్లు మన ప్రాంతంలో సో మన రేడియస్లో సో మన బ్రాంచ్ పరిధిలో 10,000 మంది కస్టమర్లు అవుతారో సో అప్పుడు మనకు కంపెనీ ఏదైతే మనకు కంపెనీ గివ్ అవే రన్ చేస్తుందో ఆ గివ్ అవేని రన్ చేయడానికి సో మనకు సో ఆ గివ్ అవేని రన్ చేసే బాధ్యత మనకు అప్పచెప్తుంది. సో అప్పచెప్పేటప్పుడు అక్కడ బిజినెస్ ఏదైతే ఆ బ్రాంచ్లో జరిగే బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్లో సో మంత్లీ జరిగే బిజినెస్లో మన కంపెనీ 51% కంపెనీకి, అలాగే 49% సో ఎవరైతే సో మనకి అక్కడ సీజన్ రన్ చేసే డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రాఫిట్ షేరింగ్ చేయడం జరుగుతుంది. అంటే 49%ని మనం షేరింగ్ రూపంలో తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మరి ఈ 49% అనేది అక్కడ ఎంతమంది అయితే డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా సో ఈక్వల్గా షేర్ అవుతూ వెళ్తుందన్నమాట. సో ఇది ప్రాఫిట్ షేరింగ్. అలాగే సో ఫ్రెండ్స్ దాంతోపాటు మన కంపెనీ సో డైరెక్ట్గా ప్రమోషన్స్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, డైరెక్ట్ ఫస్ట్ లెవెల్లో సో డైరెక్ట్ చేసే వాళ్ళకి 25 కార్డ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి స్మార్ట్ వాచ్ గిఫ్ట్, అలాగే 50 కార్డ్స్ చేసిన వాళ్ళకి గోవా ల్యాండ్ ప్యాకేజ్ లేదా సో సిల్వర్ దీపాలు సో ఇవ్వడం జరుగుతాయి. అలాగే 150 కార్డ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 10 ఇంచ్ ట్యాబు, అలాగే 250 కార్డ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి స్మార్ట్ ఫోన్, సో 500 కార్డ్స్ చేసిన వాళ్ళకి థాయిలాండ్ ట్రిప్, 1000 కార్డ్స్ చేసిన వాళ్ళకి మంత్లీ 15,000 శాలరీ చొప్పున సో మనకు 12 months అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది డ్రీమ్ డీల్ యొక్క బిజినెస్ ప్లాన్. సో ఫ్రెండ్స్ చాలా సింపుల్గా సో బిజినెస్ ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. కానీ చాలా సింపుల్గా తక్కువ సో జాయినింగ్ అమౌంట్ మంత్లీ 1000 రూపీస్ పే చేసే కస్టమర్ల దగ్గర నుంచి మనకు సో వచ్చే ఆదాయం చూసుకున్నట్లయితే కొన్ని కోట్ల రూపాయలు సో ఇన్కమ్ అనేది జరుగుతుందన్నమాట. ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ సో ఈ బిజినెస్ని, ఈ మల్టిప్లికేషన్ని, ఈ డూప్లికేషన్ మీరు అర్థం చేసుకోగలిగితే సో ప్రతిరోజు ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం డ్రీమ్ డీల్ ప్రతి ఒక్కరు కల్పించింది. దాంతోపాటు క్వాలిటీ ప్రొడక్ట్స్ మనకు అందిస్తుంది. అలాగే మన అదృష్టాన్ని కూడా పరీక్షించుకునే అవకాశాన్ని సో డ్రీమ్ డీల్ కంపెనీ మనకు అందరికి కల్పించింది. సో ఫ్రెండ్స్ పూర్తి వివరాల కోసం సో ఈ స్క్రీన్ పైన నెంబర్ని ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు నాకు కాల్ చేయడం ద్వారా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.